హలో ఎవ్రీవన్, ఇవాల్టి మన ఫుడ్ టిప్స్ లో వెనిగర్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో చాలా మంది వెనిగర్ అనగానే మనకి చైనీస్ ఫ్రైడ్ రైస్ లో, చైనీస్ ఐటమ్స్ లో వేయటం గుర్తొస్తుంది కదా. సో ఈ వెనిగర్ ని మనము ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మంచిది, ఎందుకు మంచిదో చూద్దామా. సో వెనిగర్ ని బేసికల్ గా వాటర్ ని అంటే ఒక ఫర్మెంట్ చేయడం వల్ల కానీ, లేదా రైస్ నుంచి వచ్చిన ఆ మిల్క్ ని ఫర్మెంట్ చేయడం వల్ల కానీ, లేదా యాపిల్ జ్యూస్ ని ఫర్మెంట్ చేయడం అంటే పులియబెట్టడం వల్ల కానీ వచ్చినటువంటి రకరకాలైనటువంటి ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వెనిగర్ గా పిలుచుకుంటూ ఉన్నాం. సో ఈ వెనిగర్ ని మనము మన ఆహారంలో ఒక స్పూన్ మనం కనుక రోజు కనుక తీసుకుంటే కడుపులో ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తేరింపులు రావడం కానివ్వండి, గడబిడగా ఉండడం అంటే సరిగా అరగకుండా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలా ఉండడం కానివ్వండి, మోషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఇవన్నీ మనకు ఒక స్పూన్ రోజుకు తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్ వాళ్ళకి, బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వెనిగర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వెనిగర్ ని కనుక మనం యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా అంటారు దీన్ని. అంటే వెనిగర్ లో రకరకాలైన వెనిగర్స్ ఉంటాయి అనమాట, అందులో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. సో ఇలాంటి వెనిగర్స్ ని మనం తీసుకోవటం మూలన చాలా రకాలైనటువంటి క్యాన్సర్ జబ్బులు కూడా చాలా దూరంగా ఉంటాయన్నమాట. అంటే ఇది మన గుండెకు కూడా ఒక మంచి ప్రొటెక్షన్ లా కూడా పనిచేస్తుంది. సో మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ వెనిగర్ ని మరి మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఉదయం లేచిన వెంటనే ఒక గోరువెచ్చటి గ్లాస్ నీళ్ళల్లో కొంచెం ఒక స్పూన్ వెనిగర్ అండ్ ఒక స్పూన్ తేనె కలుపుకొని తీసుకున్నట్లయితే ఇది ఒంటికి చాలా 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 మంచిదండి. అండ్ ఎస్పెషల్లీ గొంతుకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, దగ్గు ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు చక్కగా నయమవుతాయి. సో మరి ఈ వాటి నుంచి మీరు కూడా ఒక వెనిగర్ బాటిల్ కొని తెచ్చుకోండి అండ్ ప్రతిరోజు ఇంట్లో తప్పకుండా వాడి అందరూ ఆరోగ్యంగా ఉండండి.